క్రీస్తు ప్రభు వారు మనకు నేర్పినటువంటి విషయాలతో పాటుగా సంఘ క్షేమం కొరకు, కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటా ఉన్నాం. పిల్లరా, ఒకసారి 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ప్రతి నెలలో కూడా ఏదో ఒక భయంకరమైనటువంటి కార్యం జరుగుతూనే వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. మనము మొదటిగా అమెరికా దేశంలో జరిగినటువంటి సీజ్ ఫైర్ అనేటువంటిది మనం చూసామన్నమాట. మరి అది నిప్పు రాజుకుంటా వస్తూ అంటే ప్రతి సంవత్సరం కూడా అలా వచ్చిందంట, కానీ ఏ ఇంటిని పట్టణాన్ని ముట్టడించేంత పరిస్థితి రాదు. కానీ ఈసారి అయితే మాత్రం తీవ్రంగా వాళ్ళ యొక్క భవనాలు, వాళ్ళ యొక్క ఆస్తులు అన్నీ కూడా మింగేసే అంత స్థితిలో వచ్చింది. ఇంకా 2024 సంవత్సరం డిసెంబర్లోనే మనం కొన్ని విషయాలు గమనిస్తే, అకాల వర్షాలు అనేటువంటి డిసెంబర్ నెలలో పడటం వలన ఈ సంవత్సరంలో ఋతువులు, వాటి యొక్క క్రమాలు కూడా మరి సమయాలు మారుతున్నట్లుగా అనిపించాయి. ఇంకా మనం ఈ 2025 సంవత్సరాన్ని గమనించినప్పుడు, మరి ప్రవీణ్ పగడాల అన్నని అతి దారుణంగా, కిరాతకంగా చంపినట్టుగా మరి అందరూ చెప్తూ ఉన్నారు. జరిగినటువంటి పరిస్థితులు మీడియాలో వెల్లడి అయినటువంటి మరి రకరకాలైన వీడియోలు, ఉద్దేశాలన్నింటినీ పోల్చి చూసినప్పుడు అది ముమ్మాటిగా హత్యే అని చెప్పడానికి ఆధారాలు ఎన్నో కనిపిస్తూ వచ్చాయి. ఆ తర్వాత క్రైస్తవులపై దాడులు అనేటువంటివి బాగా పెరిగిపోయినాయి. మన ఆంధ్రాలోనే కాదు, దేశం మొత్తం మీద కూడా ఆయా రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో మరి చిన్నపిల్లల సండే స్కూల్ రిట్రీట్లు జరుగుతుంటే వాటిని అడ్డుకుంటా వచ్చారు, సువార్త సభలను అడ్డుకుంటా వచ్చారు. ఇంకా క్రైస్తవుల పట్ల అమానుషంగా. ఆ తర్వాత నిన్నటికి నిన్న అహ్మదాబాద్లో ఒక ఫ్లైట్ మరి అది టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలిపోయినటువంటి స్థితి చూస్తా ఉన్నాం. ఆ విధంగా ఇప్పటి వరకు ఈ 2025 సంవత్సరంలో ఎన్నో ఘోరమైనటువంటి సంఘటనలు జరుగుతూ వచ్చాయి. పిల్లరా, మరి ఈ ఘోరమైనటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అంతకంటే అంటే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు తీవ్రంగా ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అమెరికా దేశంలో ట్రంప్ రెండవసారి మరి ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రపంచ దేశాల మీద భారీ ట్యాక్సులు విధించాడు. ఆ భారీ ట్యాక్సులు విధించిన కారణం చేత పలు దేశాల్లోని వస్తువులు, మనం వాడేటువంటి ప్రొడక్ట్స్, వాటి యొక్క కాస్ట్ అనేటువంటిది పెరిగిపోతా వచ్చింది. పిల్లరా, మరి జరుగుతున్నటువంటి యొక్క పరిస్థితులన్నిటినీ మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడే ఇలా ఉంది కదా, ఇంకా తర్వాత ఎలా ఉంటుందో. 2023 సంవత్సరంలో మణిపూర్లో మరి ఎంతో మందిని చంపేశారు. మనం ఈ సంవత్సరం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక దాని గురించి అంత మనం ఆలోచించకపోయినప్పటికీ కూడా ఈ సంవత్సరంలో జరిగినటువంటి పరిస్థితులను ఆలోచిస్తే భయంకరమైనటువంటి దినాలుగా జరిగినాయి. పిల్లరా, నేనైతే ఈరోజు మీకు అందించాల్సినటువంటి వర్తమానాన్ని ఏమంటున్నానంటే, శాపం అనేటువంటిది ఏలుబడి చేస్తూ ఉంది ప్రపంచంలో. ఇప్పుడు ప్రతి ఒక్కరి మీద ఏముంది చెప్పండి? ప్రతి ఒక్కరి మీద శాపం ఉంది. అయితే ఈరోజు నేను ఆ శాపానికి ఒక విరుగుడు తీసుకొచ్చా. శాపానికి ఏంటి? విరుగుడు. శాపానికి ఒక విరుగుడు, విషయానికి విరుగుడు అన్నట్టుగా శాపానికి విరుగుడిని మనం ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం.
మనము ఒకసారి వాక్యంలో నుంచి చూస్తే ఆది కాండంలో దేవుని యొక్క సృష్టి క్రమంలో నుంచి మనం ప్రారంభించి చూస్తే ఒక మాట మనం అర్థం చేసుకుంటాం. 1:31 చూడండి. 1వ అధ్యాయం ఆది కాండం 1:31 చూస్తే, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. దేవుడు తాను చేసినటువంటి యావత్తు అంతా, దేవుడు చేసినదంతా చూసినప్పుడు అది ఎలా ఉందండి? అది ఎలా ఉంది? చాలా మంచిదిగా ఉంది. దేవుని యొక్క సృష్టి, ఆయన చేసినటువంటి క్రమం, ఆయన యొక్క సృష్టి క్రమం అంతటిని, ఆయన చేసిన యావత్తు గమనిస్తే ఎలా ఉందండి? చాలా మంచిదిగా ఉంది. ప్రియులారా, మనము అలా చూస్తూ ఉన్నప్పుడు ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 8:22 కూడా ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచన భాగం ఏముంది అక్కడ? సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. దేవుడు సృష్టిని చేసినటువంటి విధానాన్ని గమనిస్తే, దేవుడు సృష్టి ఎలా చేశాడు అని ఆలోచిస్తే, చాలా మంచిదిగా చేసినటువంటి సృష్టి ఇప్పుడు ఏమైందండి? ఎలా ఉందండి? ఎలా మారిందంట? సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. మూలుగు, ప్రసవ వేదన అనేటువంటిది దేనికండి? సృష్టి యావత్తు అంటే దేవుడు మంచిగా చేస్తే ఆ మంచిగా చేయబడినటువంటి సృష్టి ఇప్పుడు ఎలా మారిపోయింది? ప్రసవ వేదనతోటి సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. పిల్లరా, ఎంతో మంచిగా చేయబడినటువంటి, ఎంతో మంచిగా తప్పు లేకుండా చేయబడినటువంటి దేవుని యొక్క సృష్టి ఇలా మూలుగులకు ఎందుకు గురైంది? ఎందుకు మూలుగుతుంది? ఎందుకు ప్రసవ వేదన పడుతుంది అంటే, శాపం అనేటువంటిది ఏమైంది? శాపం అనేటువంటిది మరి ఎక్కింది అని చెప్పొచ్చా? లేకపోతే శాపం అనేటువంటిది ప్రవేశించింది. ఏం ప్రవేశించింది? శాపం అనేటువంటిది ప్రవేశించింది. అందుకని ప్రసంగి ఒక మాట అంటాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం లాస్ట్ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రియులరా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, మొదట దేవుడు చేసిన సృష్టి బాగుంది. తర్వాత రోమీలకు రాసిన పత్రికలో ఆ సృష్టి యావత్తు మరి ప్రసవ వేదన పడుతున్నట్లుగా, మరి శపించబడినట్లుగా, నష్టపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే, ఈ యొక్క దుర్దినములు రాకముందే, దుర్దినములు అనేటువంటి మాట ఉపయోగించాడు. ఇప్పుడే మనం శాపంలో ఉన్నామని మనం అనుకుంటా ఉంటే, వాక్యంలో ఏమన్నాడు? దుర్దినములు రాకముందే అని అంటా ఉన్నాడు. దుర్దినములు రాకముందే. మరి ఆ దుర్దినములు అనేటువంటి 2025 సంవత్సరంలో దేశంలో, రాష్ట్రంలోనే కాదు, ప్రతి గృహంలో, ప్రతి వ్యక్తిలో ఈ యొక్క శాపగ్రస్తమైనటువంటి విషయాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో శాపం అనేటువంటి ఒక పాయింట్,
లేకపోతే ఒక విషయం తప్పకుండా అరే ఈ విషయంలో శాపగ్రస్తుడై ఉన్నాడే, ఈ విషయంలో శాపగ్రస్తురాలై ఉందే అనేటువంటి ఒక శాపం అనేటువంటిది కలిగి ఉంటూ ఉన్నారు. ప్రియులారా, మరి ఈ దినము మనము అలాంటి శాపగ్రస్తమైనటువంటి విషయాలు ఈ ప్రపంచంలో 5 ప్రాముఖ్యమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి విషయాల చేత కుటుంబాలు, వ్యక్తులు, దేశము మరి బాధపడుతూ ఆ శాపాలను అనుభవిస్తూ ఉన్నారు. ఈ దినం మనము 5 రకాలైనటువంటి శాపాలు ఏంటి, ఆ శాపాలు మనకి ఎందుకు వచ్చినాయి, ఆ శాపాలు రావటం వలన మనం ఏం అర్థం చేసుకుంటా ఉన్నాం. శాపం వచ్చింది కదా, వచ్చినప్పుడు ఆ శాపం ఎందుకు వచ్చింది అనేటువంటి దానికి ఒక వచనాన్ని కూడా మనము చూద్దాం. ప్రియులారా, మనము మొదటిగా ఈ యొక్క భూమి శపించబడింది అనే విషయాన్ని చూద్దాం. మొదటి శాపం ఏంటి చెప్పండి? భూమి శపించబడింది. ఆదికాండము 3వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మనం చూస్తే అక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఆయన ఆదాముతో అంటున్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములను తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. కాబట్టి మొదట దేవుడు మంచిగా చేసినటువంటి తన యొక్క సృష్టి, చాలా మంచిదిగా చేయబడినటువంటి తన యొక్క సృష్టి ఆజ్ఞను మీరటం వలన భూమి ఏమైంది? శపించబడింది. భూమి శపించబడింది. మేము 7వ తరగతో 10వ తరగతో చదివేటప్పుడు తెలుగులో ఒక పాఠం ఉంది. ఆ పాఠం పేరేం పేరంటే కోడి గుడ్డంత గోధుమ గింజ అని ఒక పాఠం ఉంది. మీరు విన్నారో లేదో కానీ ఆ గోధుమ గింజ సైజు ఎంత ఉంది? కోడి గుడ్డు అంత ఉందన్నమాట. కోడి గుడ్డు అంత సైజులో గోధుమ గింజ ఉందంటే దాని అర్థం ఏంటి చెప్పండి? కాబట్టి కోడి గుడ్డు అంత సైజులో గోధుమ గింజ ఉంటే ఆ గోధుమ గింజని కోడి గుడ్డు అంత సైజులో ఏముంటుంది చెప్పండి? మనం చపాతీ చేసుకునేటువంటి ముద్ద కూడా ఎంత ముద్ద ఉంటుంది? కోడి గుడ్డు అంత సైజు ఉంటుంది, అంతకంటే కొద్దిగా చిన్న సైజు ఉంటుంది. అంటే ఇంకా దాదాపుగా కోడి గుడ్డు అంత సైజులో గింజే ఉందంటే దాన్ని మరబట్టించుకోవటం ఏంది, దాన్ని పిండి చేసుకోవటం ఏంది, దాన్ని తింటం ఏంటి చూడండి. కాబట్టి అదొక కథలో రాయబడినటువంటి విషయంలో కోడి గుడ్డు అంత గోధుమ గింజ అన్నాడు. కానీ యెహోషువ కాలంలో కూడా అనాకీయులు అనేటువంటి వంశం వాళ్ళు ఎలా ఉన్నారంటే ఉన్నత దేహులుగా ఉన్నారు. మేము వెళ్ళి చూచి వచ్చినటువంటి ఆ యొక్క పట్టణము మిక్కిలి గొప్పదైనటువంటి ఆ పట్టణం, అక్కడ విషయాలు చాలా వింతగా ఉన్నాయి. మేము వాళ్ళ దృష్టికి మిడతల వలె ఉంటిమి. వాళ్ళు ఒక ద్రాక్ష గెలను ఏం చేస్తున్నారు? ఇద్దరు మోసుకొని పోతున్నారు. ఈరోజు మన చేతులు అరచేతిలో పట్టింది ఒక గెల, ద్రాక్ష గెల. కానీ అలాంటిది వాళ్ళు ఇద్దరు మనుషులు ఒక గెల పట్టుకొని పోతున్నారంటే ఎంత పెద్దదై ఉంటుందండి? ఒక ద్రాక్ష నోట్లో పెట్టుకుంటే కడుపు నిండిపోద్ది కావాల, అంత పెద్దదై ఉంటుంది ద్రాక్షలు. ప్రియులరా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే శపించబడక ముందు భూమి ఎలాంటి పండ్లనిచ్చింది, ఎలాంటి కాపునిచ్చింది, ఎలాంటి పరిస్థితి అక్కడ ఉందంటే ఫలభరితమైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. ఎప్పుడైతే మనిషి తప్పు చేశాడో, ఆజ్ఞను అతిక్రమించడం వలన కేవలం మనిషి మాత్రమే శపించబడలా. ఏం శపించబడింది? భూమి కూడా శపించబడింది. మనం ఆ వచనాలు చూస్తా ఉన్నాం చూడండి. నీ భార్య మాటలు విని నీవు తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములను తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ప్రయాసతో తింటావు, పంట వేస్తావు, ఆ పంట నీకు అనుకున్నంత పంట రాదు. అకాల వర్షాలు, పురుగులు, దురదగొండ్లు, తర్వాత ఇంకా కింద ఆ మాట కూడా రాశాడు. ఏమన్నాడు? ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ఏం చేస్తుంది? ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును.
ఈ ముండ్ల తుప్పలు గచ్చ పొదలు అనేటువంటి అంతకు ముందు వరకు లేవు, శపించబడక ముందు వరకు అవి లేవు. ఒకవేళ ఉన్న ఏదైనా తోటలో లేవయి. శాపం అనేటువంటి దాని కింద ఏమున్నాయో చెప్పండి. శాపం అనేటువంటి దాని కింద ఏం కనిపిస్తున్నాయండి? ఏం కనిపిస్తున్నాయి అంటే ముండ్ల తుప్పలు గచ్చ పొదలు నీకు మొలిపించును. పొలములోని పంట నీవు తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు. కాబట్టి ఈ దినము మనము ప్రయాసపడుతూ ఉన్నాం. మన యొక్క బ్రతుకు దినాలన్నీ కూడా ప్రయాస, చెమట కాచి చెమట వచ్చి పనిచేస్తే కానీ అంతట మాత్రం డబ్బులు అనేటువంటివి రావట్లేదు. దీనికి రివర్స్ డైరెక్షన్లో ఇంకొక మాట కూడా చెప్తాను. ఈ రోజుల్లో చాలా మంది సిస్టమ్ ఎదురుగా కూర్చొని, కంప్యూటర్ ఎదురుగా కూర్చొని, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయినా ఏదైనా కానీ ఫ్యాన్ కింద ఏసీ రూమ్లో కూర్చొని చక్కగా జాబ్ చేసుకుంటున్నారు కదా. మరి వాళ్ళకి చెమట ఎక్కడ పడుతుంది అనే ఆలోచన రావచ్చు. వాళ్ళకు లోపల అవయవాలు చెడిపోతున్నాయి. వాళ్ళు పైన బాగానే ఉంటున్నారు కానీ వాళ్ళకు లోపల ఏమవుతున్నాయి? లోపల అవయవాలు చెడిపోతున్నాయి. దేవుడు అన్యాయస్తుడి కాదు. బైబిల్లో ఉన్న మాటలు ఎప్పుడూ తప్పు అవ్వవు, అబద్ధం అవ్వవు. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించాల. మొదటి విషయం మనం ఏం చూస్తున్నామంటే పనిలో శాపగ్రస్తులమయ్యాము. మన పని, మన యొక్క జీవనం అనేటువంటిది ఏమైంది చెప్పండి? శాపగ్రస్తం అయ్యింది. కాబట్టి బాగా కష్టపడుతున్నాం కానీ కొద్దిగా మనం సంపాదించుకోగలుగుతున్నాం. ఎంతో కష్టపడి పని చేస్తున్నాము, రోజంతా కలిసి పని చేస్తున్నాము, అయినా కానీ నెలంతా అయిపోయిన తర్వాత మనకి ఖర్చులన్నీ పెట్టంగా ఇంకా మిగిలేదేం కనిపించట్లా. నెల అయిపోయేటప్పటికి ఏం కనిపిస్తుంది చెప్పండి? మళ్ళీ అప్పులే కనిపిస్తున్నాయి. అప్పులు తీర్చుకోవడానికే వ్యాపారం పెట్టాను, వ్యాపారం పని చేస్తా ఉన్నాను, కానీ దాని నుంచి వచ్చేటువంటి డబ్బుల వలన కుటుంబం మాత్రం పోషింపబడుతుంది కానీ అప్పులు అలానే ఉండిపోతా ఉన్నాయి. ప్రియులారా, మనము గమనిస్తా ఉన్నాం, వాక్యంలో మనము గమనిస్తా ఉన్నాం. బాగా విత్తుతున్నారు కానీ పంట కోయలేకపోతున్నారు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. హగ్గయి హగ్గయి 1:6 చదువుతా ఉన్నాను. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు విస్తారముగా విత్తినను మీకేమవుతుంది చెప్పండి? కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునేనను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. బాగా కష్టపడుతున్నావు, నెలంతా హైపర్ టెన్షన్ అయినా, బీపీ షుగర్లు పెరిగిపోతున్నా, ఆడే కూర్చొని పని అయితే బాగా చేస్తున్నావు, నెలంతా కష్టపడి పని చేస్తే నీకు డబ్బులు కూడా వస్తున్నాయి, కానీ ఆ డబ్బులు ఎలా అయిపోతున్నాయి చెప్పండి? ఎలా అయిపోతున్నాయి? చిల్లు సంచిలో వేసినటువంటి డబ్బుల్లాగా అయిపోతా ఉన్నాయి. వీళ్ళరా, నేను డిగ్రీ చదివే రోజుల్లో విజయవాడ నాగార్జున యూనివర్సిటీలో అంటే డిస్టెన్స్ లెర్నింగ్లో చదువుతా విజయవాడలో జాబ్ చేస్తూ ఉన్నా. జాబ్ చేస్తూ ఉంటే ఏం జాబ్ చేస్తున్నానంటే BDPS అనే ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో ల్యాబ్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా. ల్యాబ్ ఇన్ఛార్జిగా పనిచేసే టైంలో ఒక ఆవిడ వచ్చేది మధ్యాహ్నం పూట. 35 ఏళ్ళు అట్లుంటాయి, 35-36 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి. వచ్చి ఆవిడేం చేసేదంటే కంప్యూటర్ నేర్చుకుంటా ఉండేది. కాసేపు నేర్చుకున్న వెంటనే బోర్ నేడుస్తూ ఉండేది. ఒకటే ఆడటం. నేనేమో ల్యాబ్ ఇన్ఛార్జిని. నేను ఒక వారం రోజులు గమనించినప్పుడు అడిగా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు నువ్వు అంటే, ఏం లేదు అంది. సరేనండి. నా బాధ ఏంటంటే ఆమె ఏడిసేది పక్కన ఏడవకుండా కంప్యూటర్ ఎదురుగా ఏడుస్తుంది. ఆ కళ్ళలో నీళ్ళన్నీ కీబోర్డ్లో పడి ఆ కీబోర్డ్ ఎక్కడ చెడిపోద్దని నా భయం. వాళ్ళు నన్ను అడుగుతారు కదా. ఇలా ఒక నెల అయిన తర్వాత అప్పటికి 2-3 సార్లు అడిగా, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నీకు ఏదైనా వర్క్ రావట్లేదు అంటే, అదేం లేదు అంది.
సరేనని ఒక నెల పోయిన తర్వాత అప్పుడు చెప్పిందనమాట ఆమె స్టోరీ. ఏం స్టోరీ చెప్పిందంటే, ఆమెకు 10th క్లాస్ అవ్వగానే పెళ్ళి అయింది. విజయవాడలో 10th క్లాస్ చదివి అయిపోయే లోపల పెళ్ళి అయింది. అంటే 10th క్లాస్ ఎగ్జామ్ రాసి ఇంటికి వెళ్తుంటే ఒక అబ్బాయి వెనక వస్తున్నాడంట. వస్తే ఆ అబ్బాయి అన్నాడంట, నువ్వెవరు, చాలా అందంగా ఉన్నావు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఎక్కడుంటావు చెప్పు అంటే, ఆ అమ్మాయి తొందరలో భయపడి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఆ అబ్బాయికి దారి చూపించింది. చెప్పండి, ఎట్టకొట్ట ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి, అయ్యా నేను ఒక్కనే కొడుకుని, మా అమ్మ నాన్నకి నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నాను, నాకు మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి చెప్తే, అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఒక కామన్ డైలాగ్ ఉంటుంది, చెప్పండి. ఒక కామన్ డైలాగ్ ఉంటుంది కదా, మీ అందరికి తెలిసిందే, చెప్పండి. నాదేముందయ్యా, అమ్మాయికి నచ్చితే మాకు నచ్చినట్టే అంటారు. అప్పుడు అమ్మాయిని పిలిచి అమ్మాయిని అడిగితే అమ్మాయి కామన్గా చెప్పే ఆన్సర్ చెప్పండి, మీ ఇష్టమేనా, ఇష్టం నాన్నగారు అని. అంటే అర్థం ఏంటి? ఒప్పుకున్నట్టే కదా అని అర్థం. ఒప్పుకుందనమాట. సరేనని అలా చెప్పిన ఒక నెల కల్లా పెళ్ళి అయిపోయింది. వాళ్ళకి పెళ్ళి అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు డ్యూటీ టైం కదా, అందుకని హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్ వెళ్ళేటప్పటికే అతనికి ఒక మంచి ఇల్లు ఉంది, ఒక కారు ఉంది, ఒక బండి ఉంది. అప్పటికే మరి బాగా స్థిరపడ్డాడు అనమాట. మరి ఏం చదివాడో ఎలా చేశాడో తెలియదు కానీ బాగా స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత ఇంక వాళ్ళ జీవితం బాగా కొనసాగుతుంది. ఇలా కొనసాగేటువంటి క్రమంలో వాళ్ళకు 3 ఆడపిల్లలు పుట్టారు. ఆమెకు ఎంతమంది పుట్టారు? 3 ఆడపిల్లలు పుట్టారు. ఆడపిల్లలు పుట్టిన తర్వాత మరి వాళ్ళ ఆయన అప్పటి నుంచి అంటే పెళ్ళైన ఒక 7-8 సంవత్సరాల తర్వాత నుంచి మరి తాగుడికి అలవాటు అయిందనమాట. అంతవరకు బాగానే ఉండేవాడు. ఆ తర్వాత తాగుతున్నాడంట, విపరీతంగా తాగుతున్నాడంట. తాగుతుంటే అప్పుడు ఆవిడ వెళ్ళి అడిగిందంట, ఏమండి ఈ విధంగా మీరు తాగుతున్నారు, ఆరోగ్యం చెడిపోద్ది, మీరు నా గురించి కానీ పిల్లల గురించి కానీ ఆలోచించట్లేదు అని అనగానే, నేను ఇన్ని రోడ్డు మీద చూసి నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటే నన్ను ఎంత మాట అంటావా అని అప్పటి నుంచి ఇంటికి రావట్లేదంట. ఇంటికి రాకుండా నెలకి శాలరీ వచ్చే టైంకల్లా హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళిపోతున్నాడంట. ముంబై వెళ్ళిపోతే విజయవాడ నుంచి అతని ఫ్రెండ్స్ అందరూ కూడా ముంబై వెళ్తున్నారు. ముంబైలో ఫుల్గా తాగటం, తినటం, శాలరీ అంతా అక్కడ అవ చేసుకున్న తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళటం. ఈ విధంగా 2 సంవత్సరాలు గడిచిందంట. అప్పుడు తెగేసి చెప్పిందంట, అయ్యా ఎట్టయితే అయ్యేటట్టుగా లేదు, నువ్వు అసలు పిల్లల్ని నన్ను అసలు మర్చిపోయావు, నీకు డబ్బులు రాగానే ముంబై వెళ్ళిపోయి అంతా తాగి తొందరగా ఆడి వచ్చేస్తే ఎలాగా అని మాట్లాడుతూ ఆయనకి వెళ్ళి చూస్తే ఆయనలో ఏదో కొద్ది తేడా కనిపించిందంట. తేడా కనిపించి ఏదో ఇబ్బంది అవుతుంది, రేపు హాస్పిటల్కి పోదామని హాస్పిటల్కి పోయారండి. హాస్పిటల్కి పోతే ఆయనకి కిడ్నీలు, లివరు, తర్వాత ఇంకా ఏముంటాయి అవన్నీ పనిచేయట్లేదంట. ఏదో కొద్ది గంటటి పని చేస్తున్నాయి అని చెప్పేసి చెప్పారు. డాక్టర్ ఇంక లాస్ట్కి ఏం చెప్పాడంటే, ఈయన ఒక 6 నెలలు బ్రతికితే కూడా గొప్పేనమ్మా అని చెప్పాడు. సరేనని 6 నెలలు కాకముందే అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పుడు అతని ఫ్రెండ్స్ అందరూ వచ్చారంట. రాగానే మా ఆయన చనిపోయినా కానీ నన్ను ఆదరించడానికి వీళ్ళందరూ వచ్చారు కదా అని అనుకుంది. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, మేము 3 నెలల క్రితం చివరిసారిగా హైదరాబాద్లో కలిసినప్పుడు పేకాట ఆడుకున్నాము. ఆ పేకాట్లో వీడికి కారు వచ్చింది, వాడికి ఇల్లు వచ్చింది, వాడికేమో పొలం వచ్చింది, ఈ విధంగా మా భాగాలు మాకు ఇచ్చేసేయండి అని వచ్చారనమాట. అన్నీ పోతే ఆమె బ్యాంక్ అకౌంట్లో 30,000 ఉన్నాయి. ఆమె బ్యాంక్ అకౌంట్లో ఏమున్నాయి? 30,000 ఉన్నాయి. ఆ 30,000 తీసుకొని ఆ 3 అమ్మాయిలతోటి అక్కడ నుంచి విజయవాడ వచ్చేసింది అనమాట. విజయవాడ వచ్చేసి ఫస్ట్ వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటికి పోయింది. పోతే, అమ్మా నీ మాయలో పడి మా ఓడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు, నువ్వేమో వాడిని చంపేశావు అని చెప్పేసి నానా మాటలని అక్కడ నుంచి వెళ్ళగొట్టారు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇంటికి వెళ్తే, అమ్మ నువ్వు ఇక్కడ ఉంటే నీ చెల్లెలకి పెళ్లిళ్ళు అవ్వవు, కాబట్టి కుటుంబం కూడా కొద్దిగా కష్టంగా ఉంది కదా, నువ్వు నీ పిల్లలు కలిసి బయట ఎక్కడన్నా ఉండండి అని చెప్పారు. ఇంకేమి తోచక అక్కడ నుంచి బయటకు వచ్చి ఎక్కడ ఉండాలో తెలియక ఒక పాడుబడిన ఒక ఇల్లుంటే ఆ ఇంటిని
ఆ రోజుల్లో 750 రూపాయలకి అద్దెకి తీసుకొని దాంట్లో దిగిందనమాట. దిగి అప్పుడు ఆలోచిస్తా ఉంది. ఏం ఆలోచిస్తా ఉంది? మా ఆయన కంప్యూటర్లు ఇట్టి నొక్కితే లక్షలు వస్తున్నాయి కదా, నాకెందుకు రావు, నేను కూడా వెళ్ళి ట్రై చేస్తానని అప్పుడు వచ్చిందనమాట ఇన్స్టిట్యూట్కి. వచ్చి కంప్యూటర్ ఎదురు కూర్చొని అది టైప్ చేస్తా ఉంది. జీవితంలో జరిగిన విషయాలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. బోర్ నేడుస్తా ఉంది. ఈ శాపానికి కారణం ఎవరు? తన జీవితంలో జరిగినటువంటి ఈ కుటుంబ శాపానికి, తన యొక్క కుటుంబంలో జరిగినటువంటి ఈ యొక్క పరిస్థితులకి కారణం ఎవరు? నేను మీకు ఒక ఉదాహరణగా మాత్రమే ఈ విషయాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను. ఉదాహరణగా చెప్తా ఉన్నాను. ఏంటి ఉదాహరణగా ఏం చెప్పాను? ఈ స్టోరీలు, ఈ కథలో నేను మీకు ఆమె యొక్క జీవితం గురించి ఏం చెప్పానంటే, ఆయన మంచి వయసులో ఉండగా చనిపోవటం ఏంటి, 3 కూతుర్లు పుట్టడం ఏంటి, వాళ్ళని పెంచుకుంటా వాళ్ళని గొప్పవాళ్ళని చేసుకోవాలని స్కూల్స్లో చేర్పించి వాళ్ళకు మంచి ఫీజులు కట్టి అలా చేస్తూ ఉంటే తనకి జీవితంలో ఇలాంటి కష్టం ఎందుకు వచ్చింది? ఇలా జరిగిన తర్వాత ఆ సహోదరి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు యేసు ప్రభుని నమ్ముకో అని అన్నాను అనుకోండి, ఆ సహోదరి ఏం మాట్లాడాలి చెప్పండి నాతోటి? ఫస్ట్ ఏమంట చెప్పండి? దేవుడే ఉంటే నాకు ఇలాగా జరిగిద్దా? సరే, దేవుడే ఉన్నాడు అనుకుందాం. దేవుడే న్యాయస్తుడైతే నాకు ఇంత అన్యాయం చేస్తాడా? దేవుడే నిజంగా మంచోడైతే మా ఆయన్ని నన్ను ఇట దూరం చేస్తాడా? చూసారా? కాబట్టి ఇక్కడ మనం ఒక్క పాయింట్ ఏం అర్థం చేసుకుంటున్నామంటే, శాపం అనేది వెంటాడుతుంది. శాపం అనేటువంటిది అనాది కాలం నుంచి ఆ శాపం మన మీద ఏలుబడి చేస్తుంది. ఆ శాపం గురించి మనం అర్థం చేసుకోవాలి. ఏంటా శాపం? నిన్ను పట్టినటువంటి ఆ శాపం ఏంటో తెలుసా? పిల్లరా, మనం ఈ వాక్యంలో చూసినట్లుగా హగ్గయి 1:6 మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే వస్తా ఉందని మనం చూస్తా ఉన్నాం. ఇది ఏం సూచన తెలియజేస్తా ఉంది? ఈ పరిస్థితులు ఏం సూచనలు తెలియజేస్తా ఉన్నాయో చూద్దామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి మనం 2-3 వచనాలు చదివితే చూడండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడూడి, మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రమును చిమ్మెటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేసను. మీ శరీరములను తినివేయను. అక్కడ ఒక శరీరాన్ని తినేసింది. ఎంతో మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. ఎంతో మంది యొక్క జీవితం కంటే శాపాలు మనల్ని పట్టి ఉన్నాయి. అవి రోజుకి మనల్ని ఏం చేస్తున్నాయి చెప్పండి? నాశనం చేస్తా ఉన్నాయి. రోజుకి నాశనం చేస్తా ఉన్నాయి. దేవుని యొక్క సృష్టిలో ఆదామును హవ్వను తయారు చేసినప్పుడు దేవుని యొక్క సృష్టిలో మరణం అనేటువంటిదే లేదు. ఇంకొక పాస్టర్ గారు అయితే ఎలా చెప్పారంటే, ఏకంగా మరి దేవుడు గులాబీ చెట్టుని ఆయన సృజించినప్పుడు, అంటే గులాబీ చెట్టు అంటే ఆ భూమి తన యొక్క మరి వృక్షాలను మరి మొక్కలను మొలిపిస్తుంది అన్నారు కదా. ఆ మొలిపించినటువంటి ఆ మొక్కలు వచ్చినప్పుడు గులాబీ చెట్టుకి ముళ్ళు లేవంట. మనిషి ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడు దానికి ఏమొచ్చినాయి చెప్పండి? ముళ్ళు వచ్చినాయి. ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో, ఎప్పుడైతే భూమి శపించబడిందో అప్పుడు ఏం జరిగిందండి? అప్పుడు ఈ యొక్క కొట్లాట ప్రారంభమైంది. జంతువు సింహము, తర్వాత మరి సింహము గొర్రెపిల్ల అంతకుముందు వరకు పక్కనే ఉన్నా వాటి మీదకి ఏమీ కానీ వాటికి కోపం అనేటువంటిది కానీ కరుచుకొని మరి నాశనం చేసుకోవడం అనేది లేదు. కానీ ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, ఎప్పుడైతే హవ్వ పాపం చేసిందో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా వారు జీవించారో అప్పుడు వెంటనే ఏం జరిగిందండి? ఇవన్నీ కూడా ఈ శాపాలు, మరణం అనేటువంటిది మన మీద మరి గట్టిగా మరి చేరిందని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ దినము మనం నేర్చుకునేటువంటి విషయాల్లో శాపం అనేటువంటిది మన మీదకి రావడానికి కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తా ఉన్నాం. అయితే ఈ శాపం అనేది మనకి ఇలానే ఉంటుందా? శాపం అనేది ఎప్పుడు మన మీద ఏలుబడి చేస్తుందా?
అంటే చెయ్యదు. కానీ ఆయనను విశ్వసించినటువంటి వారికి, ఆయన యందు మరి నమ్మకం ఉంచినటువంటి వారికి దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి వానిగా ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినప్పుడు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ యొక్క ప్రతి అవసరము తీర్చును. కాబట్టి యెహోవా ఈరే. ఎవరు యెహోవా ఈరే అంటే ఆయనే చూచుకొనును, ఆయనే చూచుకొనును. మన యొక్క అవసరత ఏంటో ఆయనకు తెలుసు. నువ్వు ఏ విషయంలో లాస్ అయ్యావో, ఏ విషయంలో శపించబడ్డావో, ఏ విషయాలు నిన్ను శాపానికి గురి చేశాయో వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించటానికి శక్తి కలిగినటువంటి వాడు. రెండవ శాపాన్ని గురించి మనం చూద్దాం. రెండవ శాపం ఏంటా? రెండవ శాపం మనం ఇందాక చదివినటువంటి వచ్చిన భాగం దగ్గరే ఉంటుంది, చూడండి. 3:16 ఆయన స్త్రీతో నీ ప్రసవ వేదనను నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలు కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ప్రియులారా, రిలేషన్షిప్స్, సంబంధ బాంధవ్యాలు, కుటుంబాలు, పిల్లలు, తల్లిదండ్రులు అనేటువంటి సంసారాలు అనేటువంటివి ఏమవుతున్నాయంటే విచ్ఛిన్నం అవుతా ఉన్నాయి. కుటుంబాల్లో ఎడబాటు కలుగుతా ఉంది, కుటుంబాలు నాశనం అవుతా ఉన్నాయి. ఇవన్నీ జరగటానికి కూడా కారణం శాపం అనేటువంటి విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. వివాహ జీవితాలు ఏమవుతున్నాయండి రోజు రోజుకి? ఇంత ముందు రోజుల్లో పెళ్లి చూపులని ఎట జరిగాయంటే, పెళ్లి కుమారుడు వచ్చి పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు, అంటే అమ్మాయి తల్లిదండ్రులు, తర్వాత అబ్బాయి వచ్చి ఆడ కూర్చుంటే అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఆడ కూర్చుంటారు. తర్వాత అమ్మాయి లోపల నుంచి బయటకు వచ్చింది, ఆడకొచ్చి కూర్చుంది, చూసుకుంటారు, బాగుందంటే బాగుంది, ఓకే, ఇంకా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. కానీ ఇప్పుడు అట్లేదు. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకోవాలి? నా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ నువ్వు అడగకూడదు, నీ ఫేస్బుక్ పాస్వర్డ్ నాకు అవసరం లేదు, నేను రాత్రి ఎప్పుడైనా లోపల ఇంట్లోకి వస్తాను అప్పటి వరకు నువ్వే ఉండాలి, కావాలంటే వంట నువ్వే వండుకోవాలి, నేను అసలే డాడీ లిటిల్ ప్రిన్సెస్ ని, నాకు వచ్చిందల్లా ఆ 3 వంటలే. ఏంటి ఆ 3? మ్యాగీ ఫ్రై, మ్యాగీ ఫ్రై ఒకటి, మ్యాగీ తోటే 3 వంటలు వచ్చు, అంతకు మించి ఏమీ రాదు. ఈ విధంగా ఈ లోకంలో మనం గమనిస్తే అన్నీ మారిపోయినాయి అన్నమాట. పద్ధతిగా జరగాల్సినవన్నీ కూడా, ఒక క్రమబద్ధంగా జరగాల్సినటువంటి అన్ని కూడా క్రమం తప్పిపోయినాయి. ఎందుకు క్రమం తప్పిపోయినాయి అంటే, ఎందుకు తప్పిపోయినాయి చెప్పండి? శాపం. అదొక శాపం అన్నమాట. ఏం చెప్పండి? అదొక శాపం. కాబట్టి మరి ఆ కుటుంబాలలో తండ్రులు లేనటువంటి కుటుంబాలుగా ఉంటా ఉన్నాయి. కుటుంబాల్లో భర్తలు చనిపోయినటువంటి కుటుంబాలుగా ఉంటున్నారు. ఇంకా మనం గమనిస్తే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినటువంటి కుటుంబాలుగా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, దీనంతటికి కారణం ఏంటంటే ఒకరినొకరు సహించలేకపోవటం, ఒకరి మీద ఒకరికి ద్వేషం అనేటువంటిది పెరగటం, ఇంకా చెప్పాలంటే స్వార్థం. ఏం చెప్పండి? స్వార్థం. ఎవరేమైపోతే నాకెందుకు, నేను నా కుటుంబం అనే దానికంటే కూడా ప్రాముఖ్యంగా నేను బాగుంటే చాలు, ఎవరకపోతే నాకెందుకు, ఇదనమాట. ఇలాంటి ట్రెండింగ్, ఇలాంటి పరిస్థితులు నేడు మనం ఎక్కువ చూస్తా ఉన్నాం. ఎందుకని ఇలా జరుగుతున్నాయి? ఇది ఓన్లీ క్రైస్తవేతరులే కాదు, క్రైస్తవుల్లో కూడా ఇలానే జరుగుతూ ఉంది. ఎందుకని ఇలా జరుగుతూ ఉన్నాయి? ఏంటి శాపం? ఎందువల్లంటే ఏం చెప్పండి? అంత్యకాలంలో అనేకుల ప్రేమ చల్లారును అనే మాట చూస్తా ఉన్నాం. అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. అక్రమము విస్తరించుట చేత ప్రేమ ఎందుకు చల్లారిపోయింది? ప్రేమ ఎందుకు లేదు అంటే అక్కడ ఏమైంది చెప్పండి? అక్రమము బాగా విస్తరించింది అని అర్థం. కాబట్టి ప్రియులరా, ఈ శాపం అనేటువంటిది, కుటుంబాల మధ్య జరుగుతున్నటువంటి శాపం అనేటువంటిది ప్రాముఖ్యంగా దేని వలన అంటే, ప్రేమలు ఎందుకు చల్లారిపోతున్నాయంటే అక్రమాలు బాగా విస్తరించడం వలన.
ఏ అక్రమం విస్తరిస్తే ప్రేమ చల్లారిపోద్దండి? ఎలాంటి అక్రమం విస్తరించడం వల్ల ప్రేమ చల్లారిపోయేదానికి అవకాశం ఉంది? కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు ఉన్నటువంటి ఒక కుటుంబంలో వాళ్ళ మధ్య ప్రేమ చల్లారిపోవటానికి కారణం ఏంటి? అక్రమము అన్నాను నేను. ఎలాంటి అక్రమం కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది? కూతురుకు తెలియకుండా కొడుకుకి, కొడుకు తెలియకుండా కూతురికి, భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త సొంత నిర్ణయాలు తీసేసుకొని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉంటే ఏమవుతుంది చెప్పండి? ప్రేమలు అనేటువంటి ఏమవుతాయి? చల్లారిపోతాయి. ప్రేమలు ఏమి నిలబడవు. కాబట్టి అన్యోన్యత అనేది తగ్గినప్పుడు, ఒకరి మీద ఒకరికి అన్యోన్యత, ఒకరిని ఒకరు ప్రేమించడం అనేటువంటి తగ్గిపోయినప్పుడు అక్రమాలు అనేటువంటి అయ్యి అన్నమాట. క్రమం అంటే కుటుంబానికి ఒక క్రమం ఉంటుంది. ఎప్పుడైతే క్రమం తప్పిపోతామో దాన్ని అక్రమం అంటూ ఉన్నాం. అక్రమాలు విస్తరించడం వలన ప్రేమలు ఏమైపోతాయండి? చల్లారిపోతాయి. ఈ దినాల్లో చాలా మంది కుటుంబాల్లో ప్రేమలే ఉండట్ల. ఎవరి స్వార్థం వాళ్ళది. నేను బాగున్నానా లేదా, నాకు ఆరోగ్యం బాగుందా లేదా, నాకు ఫుడ్ ఉందా లేదా, నాకు కావలసినవన్నీ ఉన్నాయా లేదా, అంతవరకే. ప్రియులరా, మరి ప్రభు యొక్క రాకడ సమీపిస్తూ ఉండగా, అంత్యకాలంలో ఇలాంటి అక్రమాలన్నీ కూడా జరుగుతాయని వాక్యం మనకు బోధిస్తూ ఉండగా మనల్ని మనం ఏం చేసుకోవాలండి? సరి చేసుకోవాలా. కొలస్సీలకు రాసిన పత్రిక 3:13 చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. పిల్లరా, మనం ఇక్కడ ఏం చూస్తా ఉన్నామంటే ప్రభు రాకడకు ముందు జరిగేటువంటి విషయాల్లో ప్రేమ చల్లారిపోయింది. ఎందుకు ప్రేమ చల్లారిపోయింది? అక్రమాలు విస్తరించడం వలన. కాబట్టి ఈ యొక్క అక్రమాలు విస్తరించినాయి కదా, ఈ విస్తరించినటువంటి అక్రమాలను సరి చేసుకోవాలి అంటే ఏం చేయాలా? ఎవడైనను తనకు హాని చేశానని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. సహించండి, క్షమించండి. ఏం చేయాలా? సహించాలా, క్షమించాలా. సహించటం అంటే వాడు బాధ పెడతా ఉంటాడు, మనం ఏం చేయాలి చెప్పండి? ఆ బాధను సహిస్తూ ఉండాలి. వాడు బాధ పెడతా ఉంటాడు, మనం ఏం చేయాలి? వాడిని క్షమిస్తూ ఉండాలి. ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించండి. ఉదాహరణకి ఎవరిని తీసుకున్నాడు? ప్రభు మిమ్మల్ని క్షమించాడు. మీరు ఎంత భయంకరమైనటువంటి పాపులు, మీ యొక్క పాపాలన్నింటినీ మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే, దేవుని దృష్టిలో నేను చేసినటువంటి పాపం, దేవుని దృష్టిలో నా యొక్క ఆలోచన విధానం ఎంత ఘోరమైనటువంటిది అనే విషయం తెలిసినప్పుడు, అంత ఘోరమైనటువంటి మనల్ని ప్రభు క్షమించినప్పుడు, మన ఇరుగు పొరుగు వారిని మనం క్షమించకపోతే ఎలా? మన కుటుంబంలో ఉండేటువంటి వారిని మనం క్షమించకపోతే ఎలా? మన యొక్క కుటుంబంలో ఉండేటువంటి వారి ఎడల మనము ప్రేమ చూపకపోతే, సహించలేకపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? కాబట్టి ప్రియులరా, మనము ఈ యొక్క అంటే కుటుంబాల మధ్య ఉన్నటువంటి ఆ శాపం అనేటువంటి తొలగించబడటానికి సహించాలా, క్షమించాలనే వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఎందుకని అసలు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అంటే, అంత్యకాలం, క్రీస్తు రాకడ కనుక, క్రీస్తు రాకడకు ముందు జరగవలసినటువంటి విషయాల్లో భాగంగా శాపం అనేటువంటిది బయటికి పెళ్ళుపుకి వచ్చి ఏమైంది చెప్పండి? అక్రమాలు విస్తరించాయి. వీళ్ళరా, ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఎందుకని ఒక మంచి క్రమంలో, ఒక మంచి నీతి నిజాయితీ అనేటువంటి విషయాలను అనుసరించినటువంటి పద్ధతి ఎందుకు ఇలా మారిపోయింది అంటే, అక్రమము విస్తరించింది. మూడో విషయం మనం చూస్తా ఉన్నాం. మనిషి యొక్క మనసు ఏమైపోయిందంటే కంప్లీట్ గా దురవస్థలోకి వెళ్ళిపోయింది అనమాట.
హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలది అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం కదా. అలా అయిపోయిందనమాట మన యొక్క జీవితాలన్నీ కూడా. ఒకసారి మనం ఆ వాక్యంలో నుంచి మనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథంలో చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచ్చిన భాగాన్ని మనం చూస్తే అక్కడ మనకు కనిపిస్తా ఉంది. చూడండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఆ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి ప్రియులరా, హృదయం చాలా ముఖ్యమైనటువంటి విషయం. మన మనసు చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మనసు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందంటే పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా ప్రవర్తిస్తుంది. బిల్లీ గ్రహం గారు ఆయన ఒక పుస్తకం రాస్తా దాంట్లో ఒక విషయాన్ని ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు అంటే, ఒక పాస్టర్ గారు ఒక కుటుంబాన్ని తరచుగా దర్శించేవాడంట. ఒక పాస్టర్ గారు ఒక కుటుంబాన్ని తరచుగా నెలకు ఒకసారి ఏమో వెళ్ళి చూసి వస్తూ ఉండేవాడంట. ఆదివారం ప్రార్థన అయిన తర్వాత ఆ ఇంటికి వెళ్తాడంట. ఆ ఇంటికి వెళ్తే వాళ్ళు ఆ పాస్టర్ గారికి భోజనం పెడతారంట. భోజనం చేసి ఆయన ఇంటికి వెళ్తాడు. ఇలా వెళ్ళేటువంటి క్రమంలో ఆ పాస్టర్ గారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి సహోదరి ప్రేమతోటి ఆహ్వానించి, అయ్యగారు రండి, కూర్చోండి, భోజనం చేయండి అని ప్రేమగా ఎంతో ఆప్యాయంగా పలకరించి అలా మాట్లాడిద్దంట. అయితే ఒకసారి భోజనం చేసేటప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి ఆ సహోదరి యొక్క కుమారుడు కూడా ఆయనతో కలిసి భోజనం చేస్తున్నాడు. చేసేటప్పుడు ఆ బాబు అన్నాడంట, మమ్మీ పాస్టర్ గారు వచ్చారు, ఆయన పందిలాగా తింటాడు భోజనం అని నువ్వు చెప్పావు కదా, ఇదిగో ఈ పాస్టరే కదా నువ్వు చెప్పింది, ఈయనే కదా మమ్మీ ప్రతి వారం వచ్చి పందిలాగా తింటాడు, ఏమి సిగ్గుపడకుండా తింటాడు అని నువ్వు అన్నావు కదా, ఈ పాస్టరేనా అనగానే ఆమెకి చెమట్లు వచ్చేసి, అరవక ఏందంటే మాట్లాడుతున్నావు, పాస్టర్ గారు అనొచ్చా అని వాడిని కొట్టి లోపలికి తీసుకెళ్ళింది. కానీ ఇక్కడ నిజం బయటపడిపోయింది కదా. ఆమె మనసు ఎంత ఘోరమైనటువంటిదో ఇక్కడ అర్థమైపోయింది. ఆమె ప్రేమతోటి పాస్టర్ గారికి భోజనం పెడుతుందా అంటే కాదు, ప్రేమతోటి భోజనం పెట్టట్లా. మరి ఎందుకు పెడుతుంది? భయంతో పెడతా ఉండొచ్చు, లేకపోతే పెట్టకపోతే ఏమన్నా అనుకుంటారని పెట్టచ్చు, లేకపోతే చర్చిలో ఉండేటువంటి పెద్దలు నువ్వు భోజనం పెట్టమ్మా అని చెప్పి ఉండొచ్చు. ఏదైనా కానీ ఆమెకు ఇష్టం లేకుండానే భోజనం పెడతా ఉంది. ఆయన కూడా ఈ సహోదరికి నేనంటే చాలా ప్రేమ, నాకు భోజనం పెడుతుంది అని ఆ సహోదరి కొరకు ప్రార్థిస్తానే ఆ సహోదరి ఇంట్లో భోజనం చేసేవాడు. ఎప్పుడైతే పిల్లలు ఈ మాట అన్నారో, వాళ్ళ అబ్బాయి ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ పాస్టర్ గారికి అసలు రూపం అర్థమైంది. అందుకే వాక్యంలో ఏముంది అంటే, వాక్యంలో ఏముంది చెప్పండి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దీనికంటే ఆ సహోదరి యథార్థంగా ఉండొచ్చు. ఏమేమి చెప్పండి యథార్థంగా, అయ్యా మా ఇంట్లో భోజనం పెట్టి అంత పరిస్థితులు లేవు మాకు, ఇప్పుడు భోజనం చేయండి, ఈసారి నుంచి మేము అంతగా మీకు చేయలేమని చెప్పొచ్చు, తప్పులేదు కదా. మీ ఇంటికి వచ్చిన ప్రతిసారి పాస్టర్ గారికి భోజనం పెట్టాల్సిందే అనే పరిస్థితులు ఏమి లేవు. నీ మనస్ఫూర్తిగా చెప్పొచ్చు, అయ్యా మా కుటుంబంలో పరిస్థితులు భోజనం పెట్టే అంత పరిస్థితులు లేవు, దయచేసి మీరేమనుకోబాకండి అని కూడా చెప్పొచ్చు. కానీ భోజనం పెట్టడం, ఆ పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు అక్కడ ఉన్నారు అనే విషయాన్ని కూడా గమనించకుండా వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతుందంట. ఏమని మాట్లాడుతుంది? ఒక ఆయన వస్తాడు ప్రతి ఆదివారం మేము భోజనం చేసేదానికి, ఆయన వచ్చి మేము వండుకున్నదంతా కూడా తినిపోతాడు, అచ్చం పంది తిన్నట్లే తింటాడు అని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉండి. ఆ విషయాన్ని పిల్లోడు ఏం చేశాడు? విన్నాడు. విని ఆ పిల్లోడు ఏం చేశాడు? ఆ పాస్టర్ గారు ఎదురుగానే మాట్లాడాడు. పిల్లరా, మన యొక్క జీవితంలో కోపాలు, హృదయంలో వేదనలు, ఆ తర్వాత ఇంకా నలుగురు బాగుంటే నేను బాగలేను కదా, నా జీవితం బాగాలేదు కదా అనేటువంటి ఒక కృంగుదల,
దాని నుంచి కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితి దాకా వెళ్తారు అంటే కొన్నిసార్లు ఈ బతకడం కంటే ఉరేసుకొని చావటం బెస్ట్ అనే ఆలోచన కూడా మనుషులకి కలుగుతా ఉంది. కాబట్టి మరి శాంతి సమాధానం అనేటువంటిది అసలు లేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. ప్రియులరా, ఇవన్నీ మనం గమనించాలి. హృదయం ఎంత ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. డబుల్ మైండెడ్ పనులు ఎక్కువ చేస్తుంది. ఇటువైపు మంచిగా మాట్లాడుతూ అటువైపు గోతులు తీసేటువంటి పనులు చేస్తుంది. అయ్యా నేను నీ పక్షానే ఉన్నానని ఇటు చెప్తారు, అటు పోయి ఆ కంప్లీట్ గా వ్యతిరేకంగా అటువైపు మాట్లాడుతూ ఉంటారు. విపరీతంగా ఫోన్లో మాట్లాడుకుంటా ఉంటారండి. ఏం మాట్లాడుకుంటారు? గంటల మాట్లాడుతూనే ఉంటారు. విస్తారమైన మాటలు ఏముంటో చెప్పండి? దోషం ఉంటుంది. విస్తారంగా మాట్లాడితే దోషం ఉంటుంది. అవసరం ఉన్నంత వరకు మాట్లాడితే దోషం ఉండదు, కానీ అవసరతకు మించి మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎక్కువసేపు మాట్లాడేటప్పుడు అపవాది ఏం చేస్తాడంటే కొన్ని దుర్బీజాలట మీ యొక్క ఆలోచనలో అటు పెడతాడనమాట. అందరూ కూడా మరి ఈ దినము నేను మీకు చెప్తున్నటువంటి విషయాల్లో ప్రాముఖ్యంగా ఏంటంటే క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ అతి సమీపంగా ఉంది కనుక జరిగేటువంటి పరిస్థితులన్నీ ఎలా జరుగుతున్నాయండి? జరిగే పరిస్థితులన్నీ అన్ని కూడా శాపాన్ని గురి చేసేటువంటిగా కనిపిస్తా ఉన్నాయి. ప్రియులరా, మనము అలాంటి శాపాల్లో మన యొక్క మరి అంటే మన యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటి దాంట్లో లేకుండా చూసుకోవటం చాలా మంచిది. తిమోతికి రాసిన 2వ పత్రికలో నుంచి ఒక మాట చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు నేను చదువుతా ఉన్నాను. ఎలాగనగా అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకును. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులను, ధనాపేక్షులను, బెంకములాడువారును, అసహ్యులను, దూషకులను, తల్లిదండ్రుల కవిదేయులను, కృతజ్ఞత లేని వారును, అపవిత్రులను, ఇంకా ఎన్ని చదువుతూ ఉంటే ఇవన్నీ మనం గమనిస్తా ఉన్నాం. హృదయం ఎంత ఘోరమైన వ్యాధి గలదో ఈ విషయాలన్నీ మనం చదివితే అర్థమవుతుంది. ప్రియులారా, క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ అతి సమీపంగా ఉంది కనుక ఈ విషయాలన్నింటినీ మనం చూసి వాటితోనే మదన పడుతూ రకరకాల రోగాలను కొని తెచ్చుకొని మనం నాశనం అవ్వకూడదు, కానీ దేవుడిచ్చేటువంటి ఆయన యొక్క రక్షణను మనము పొందుకోవాలి. కాబట్టి ప్రియులరా, అదే 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చెప్తా ఉంది. చూడండి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను. ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మ. ఇంద్రియ నిగ్రహం అంటే వాళ్ళకి పెద్ద టీవీ ఉందంటే మనం పెద్దది ఉండాల్సిన అవసరం లేదు. నిగ్రహించుకోవటం అంటే వాళ్ళకు ఉంది కాబట్టి నాకు ఉండాలని అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు అని కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళని నువ్వు కంపేర్ చేసుకుంటా ఉండకూడదు. కంపేర్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా మనకేమవుతుంది చెప్పండి? ఈ బలహీనతలు, అపవాది యొక్క ఆలోచనలోనికి, నష్టంలోనికి, కష్టంలోనికి, ఇంకా మనము శాపాల్లోనికి వెళ్తూ ఉన్నామనే వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ప్రియులరా, 4వ విషయం ఏంటి అంటే కేవలం కుటుంబ జీవితాల్లో ఏ విషయాలు చెప్పండి. మొదటి విషయం ఏంటి? మన యొక్క పని శపించబడింది. మన యొక్క పని అంటే భూమి శపించబడింది. రెండోది ఏం జరిగింది చెప్పండి? సంబంధ బాంధవ్యాలు, కుటుంబ జీవితాలు అనేటువంటి మరి వాటిలో శాపం కనిపిస్తూ వచ్చింది. మూడోది ఏంటంటే మనిషి యొక్క హృదయం ఘోరమైన వ్యాధి గలది అని చెప్పాం కదా. మనిషి యొక్క హృదయం శపించబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా మనము చూస్తే 4వ విషయం ఏంటంటే మన యొక్క సమాజం కూడా శపించబడింది. మన యొక్క సమాజం కూడా ఏమైంది? శపించబడింది, శాపానికి గురయ్యింది మన యొక్క సమాజం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 14వ వచన భాగాన్ని మనం చూస్తే మనకు తెలుస్తా ఉంది. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. ప్రియులరా, ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటే ఏమర్థం అవుతుందమ్మా? 4 విషయాలు అక్కడ చెప్పాడు, లేదా 3 విషయాలు: న్యాయము, నీతి,
సత్యము, ధర్మము, ఈ 4 లేవు. ఈ 4 ఎప్పుడైతే దూరం అవుతున్నాయో అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలా? సమాజం ఏమైపోయింది చెప్పండి? సమాజం కూడా మరి శాపానికి గురైనట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఈ 4 విషయాలను మనము ఆలోచించాలా. నా సమాజంలో న్యాయం జరుగుతుందా? నా సమాజం నాకు న్యాయాన్ని చేస్తుందా? నీతిగా జీవిస్తుందా? నా సమాజంలో సత్యాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారా? నా సమాజం ధర్మాన్ని పాటిస్తుందా అనే విషయాలు మనం చూడాలి. ఎందుకంటే మనం అపాయకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాం. దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యం వస్తుందని వాక్యంలో మనం చదివి ఉన్నాం. కాబట్టి ప్రియులరా, దేవుడిచ్చేటువంటి రక్షణ మనందరం కూడా పొందుకోవాలి. ఆయన యొక్క శాపము మన యొక్క పాపం వల్ల వచ్చినటువంటి శాపము నుంచి మనం విడుదల పొందాలి. అటు కృప దేవుడి సాయంకాలం వేళ మనందరికీ దయచేయనుగా.